అప్పట్లో వీళ్ళు మాట్లాడినా చిన్న నాయకుల కింద చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా కూడా చేశారు కాబట్టి వీళ్ళకి పెద్దరికం వచ్చింది. అప్పుడు రోజా సెలబ్రిటీగా ఉంది కాబట్టి అట్లా వచ్చేది పేరు. ఇప్పుడు రోజా మాట్లాడేదానికంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అప్పుడు మీడియా కూడా కొంత బ్యాలెన్స్డ్ ఉండేది. ఇప్పుడు మీడియాలో బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు అటు ఇటు పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి ఆ రోజున వీళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు రాసేవాళ్ళు. అంటే 2 ఏళ్ళైనా ఇంకా ఏమన్నా భయం వెంటాడుతుందా వైసీపీ నాయకుల్ని? ఒకటేంటంటే యాజిటేషన్ సిస్టమ్ లో వీళ్ళు సీరియస్నెస్ పోవట్ల. చంద్రబాబు ఎట్లా పాటించారో అదే పాటిస్తున్నారు. బాబు గారేమి 3.5 ఏళ్ళు ఏం చేయలే, చివరి 1.5 చేసుకొచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక యాజిటేషన్ చేసేవాడు. 14-19 మధ్యలో ఓ నిరాహార దీక్ష 48 గంటల దీక్ష చేసి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు 2ంటికి కూర్చుంటాడు, రేపు మధ్యాహ్నం 2ంటికి క్లోజ్ చేసేసి 12ంటికి 2 రోజులు అని చెప్పేవాడు. 48 గంటల దీక్ష అని చెప్పేవాడు. అట్లాంటిది ఏదో చేసేవాడు. ఇప్పుడు అట్లాంటివి చేయట్లా. రెండవది వచ్చి అంటే దానివల్ల ప్రయోజనం లేదనుకుంటున్నారేంటో నాకు అర్థం కాదు. అన్నిటికంటే ముందు ఇక్కడ ఇవాళ నువ్వు కూర్చున్నావా, నడిచావా, తిరిగావా, ధర్నా చేసావా, రాస్తారోకో చేసావా, ఎట్లాగో కింద చేయిస్తున్నారు, బానే ఉంది. జగన్ చేయాల్సిన పనిలో ఫెయిల్ అవుతున్నది ఏంటి అంటే బాబు 1 గంట కూడా ఆగడు. లోకేష్, బాబు, పవన్లు జగన్ విమర్శించాక 1 గంట కూడా ఆగరు. వెంటనే అటాకింగ్ నేచర్ బిగిన్ అవుతుంది. వాళ్ళ మంత్రులు వాళ్ళు 100 మంది చేస్తారు.